career coach. Hello everyone. In this particular video, now I would like to discuss Union Budget 2021. Okay. So as we already know, Union Finance Minister Nirmala Sitharaman presented the Union Budget 2021 on 1st February 2021. Okay. So ఈ budget 2021 కి ఒక major importance ఉంది మనకి. So that we have to know first. Okay. So for the first time in the history, Union Finance Minister has presented the budget through పేపర్లెస్ బడ్జెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడు కూడా ట్రెడిషనల్ వేలో బాహీ ఖాతా ఫార్మాట్లో, దట్ మీన్స్ ఒక పేపర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దట్ వి ట్రెడిషనల్లీ కాల్ ఇట్ యాస్ బాహీ ఖాతా. కానీ ఈసారి ఏమైంది 2021 బడ్జెట్లో అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక మొబైల్ యాప్ ద్వారా, ఓకే, ట్యాబ్లోని మొబైల్ యాప్ ద్వారా ఈ యూనియన్ బడ్జెట్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఆ యాప్ ఏంటి అంటే యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్, through which the Nirmala Sitharaman has presented the Union Budget 2021. Okay, so if we talk about this finance budget or Union Budget 2021, in her speech she spoke upon six important issues. తన స్పీచ్లో కనుక మొత్తం చూసుకున్నట్లయితే ఒక 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడింది. ఆ 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేది ఏంటో ఒకసారి మనం చూడాలి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఈ బడ్జెట్ స్పీచ్ మొత్తం కూడా ఇట్ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ ఫర్ ద హెల్త్ థింగ్. హెల్త్ అనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 2021 యూనియన్ బడ్జెట్ అనేది ఏ కాన్సెప్ట్ పైన ఎక్కువ బూస్టప్ చేయడం జరిగిందంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ దానిపైన. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో ఫోకస్డ్ అపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్ అనేది ఫోకస్ అయింది. And at the same time, it also gave preference for inclusive development. Kuda preference ఇవ్వడం జరిగింది. Okay, and at the same time, it also gave preference for the research and development. Next వచ్చేసి okay, developmental and welfareness schemes కి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈ యూనియన్ బడ్జెట్ 2021 అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. And at the same time, in her speech, she also spoke about the minimum government and maximum governance అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పైన కూడా తను మాట్లాడడం జరిగింది. సో we already know the union government completely focus upon this important term, and this is the tagline of the union government which is operating right now. Okay, so if you go into the schemes, ఓకే, సో ఈరోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కనుక చూసినట్లయితే ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం ఇక్కడ చూడాలి. ఓకే, సో ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏంటిది? దీన్ని కనుక మనం ట్రాన్స్లేట్ చేసినట్లయితే వీల్ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. ఓకే, సో ఆత్మనిర్భర్ భారత్ విచ్ ట్రాన్స్లేట్ టు సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇండియా అని కూడా పిలుస్తాం. దిస్ ఇస్ ద పాలసీ విచ్ వాస్ కాయిన్డ్ బై Prime Minister Narendra Modi. Okay, so the main intention of this Atmanirbhar Bharat is to make India bigger and more important part of global economy. Global economy లో ఇండియా అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్గా నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ రూపొందించినటువంటి ప్రాజెక్ట్ ఏమని పిలుస్తున్నాం ఇక్కడ? ఆత్మనిర్భర్ భారత్ అని మనం పిలుస్తున్నాం. ఓకే, సో దిస్ వాస్ అనౌన్స్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ COVID-19 pandemic, which is relatedly we can call it as economic stimulus package on 12th May 2020 రోజు ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్టోబర్లో మరియు నవంబర్లో ఇంకా 2 విడతలుగా ఈ ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో టోటల్గా 29.87 lakhs ఆఫ్ టోటల్ బడ్జెట్ వర్ అలొకేటెడ్ అండర్ ఆత్మనిర్భర్ భారత్. కానీ 2021 బడ్జెట్లో ఈ స్టిమ్యులస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండర్ ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి 9%, అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కంబైన్డ్గా 15% ఆఫ్ టోటల్ ఫండ్ బీన్ ఇంక్రీజ్డ్ టు ఆత్మనిర్భర్ భారత్. ఓకే, గవర్నమెంట్ రీఫార్మ్స్ కనుక చూసినట్లయితే బారోయింగ్స్లో దాని యొక్క లిమిటేషన్స్ని పెంచింది. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ డిస్ఇన్వెస్ట్మెంట్కి కూడా గవర్నమెంట్ అనేది ఈసారి మొగ్గు చూపెట్టింది. సో ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వర్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బడ్జెట్ 2021. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఎనర్జీకి సంబంధించిన దాని గురించి మనం చూసినట్లయితే లిక్విడిటీ సపోర్ట్ ఫర్ డిస్కౌంట్స్ వేర్ గివెన్ ఫర్ దిస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ కోల్ మైనింగ్ని కమర్షియల్ చేయడం, అండ్ కాస్ట్ సబ్సిడీ ఆర్ క్రాస్ సబ్సిడీ ప్రోగ్రామ్ని దాంట్లో ఉన్నటువంటి సబ్సిడీస్ని రిడక్షన్ చేయడం అనేది కూడా చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన దాని గురించి ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి డెఫినేషన్ అనేది ఈ యూనియన్ బడ్జెట్ చేంజ్ చేసింది. ఇంతకుముందు ఏంటి
50 lakhs కంటే బిలో కనుక ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఎంఎస్ఎంఈ అనేవాళ్ళం. బట్ ఇప్పుడు 50 lakhs కంటే ఎక్కువ ఉన్నా కూడా దాన్ని ఎంఎస్ఎంఈ అని అనొచ్చు. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే స్కీమ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ద ఫండ్స్ ఫర్ దిస్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన వాజ్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఓకే, సోషల్ సెక్టార్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఇక్కడ చూసినట్లయితే సోషల్ సెక్టార్ స్కీమ్ కింద నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ అడిషనల్ అలొకేషన్స్ వర్ గివెన్ ఫర్ ది మన్రేగా స్కీమ్ అండ్ టెక్నాలజికల్ డ్రైవెన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ విచ్ వి ప్రామినెంట్లీ కాల్డ్ యాజ్ ప్రధాన్ మంత్రి ఈ విద్య ప్రోగ్రామ్ గురించి కూడా దానికి ఫండ్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. And at the same time, pandemic time lo government had taken several steps for the migrant workers, and in this union budget 2021 migrant workers ki sambandhinchina dan gurinchi two important policies discuss cheyadam jarigindi. One is of one nation one ration card and another is free food grain supply to the migrants. Ee two schemes ane manaku chala chala important. And at the same time, when you talk about agriculture and allied sectors గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ మనకి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది అలొకేట్ చేసింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైమ్ వర్కింగ్ క్యాపిటల్ ఫర్ ఫార్మర్స్ వర్ ఆల్సో బీన్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ బడ్జెట్. అగ్రికల్చర్ మార్కెటింగ్ రిఫార్మ్స్ పైన కూడా ఈసారి ఫోకస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అగ్రికల్చర్ థింగ్ ఏంటి అంటే ఫార్మ్ సెస్ కింద 2.5 రూపీస్, ఓకే, 2.5 రూపీస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ది ఫార్మ్ సెస్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ thing in Union Budget 2021 regarding agriculture. Okay, so next if we talk about health, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. తను మాట్లాడినటువంటి స్పీచ్లో 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఏమో అనుకున్నాం మనం హెల్త్కి చాలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో హెల్త్కి ఒక అప్రోచ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రోచ్ కనుక చూసుకున్నట్లయితే 3 అప్రోచెస్లో ఇప్పుడు వర్క్ చేస్తుంది. వన్ ఈజ్ ఆఫ్ ప్రివెంటివ్ అప్రోచ్, వెల్ బీయింగ్ అప్రోచ్ అండ్ క్యూరేటివ్ అప్రోచ్. ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే మనకు జరుగుతుందో విచ్ ఈస్ ద ప్రివెంటివ్ అప్రోచ్, దాని తర్వాత వెల్ బీయింగ్ అప్రోచ్కి వెళ్తుంది. అండ్ ఈ యూనియన్ బడ్జెట్ 2020లో నిర్మలా సీతారామన్ హ్యాడ్ సెడ్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ దన్ అప్రోచ్, ఓకే, విచ్ ప్రైమర్లీ ఫోకసింగ్ ఫర్ టు క్యూర్ ద డిసీజెస్ అని. ఓకే, సో అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యూనియన్ హెల్త్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది ఇక్కడ మనకి, ప్రధాన్ మంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ భారత యోజన. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దిస్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఈ ప్రాజెక్ట్ అనేది ఆర్ ఈ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు. సో టోటల్ అవుట్లే ఆఫ్ 64,180 crores over 6 years will be allocated for this project. And at the same time, this particular project or policy will be supporting for health and wellness centers. ఈ 64,180 crores కింద కొన్ని వెల్ఫేర్నెస్ సెంటర్స్ని, కొన్ని హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, దెన్ ఆఫ్టర్వర్డ్స్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ వర్ ఆల్సో అండర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రధాన్ మంత్రి స్వస్థ భారత్ యోజన. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించిన దాని గురించి 35,000 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2021-2022. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యూమరికల్ వ్యాక్సిన్ టు బి రోల్డ్ అక్రాస్ ద కంట్రీ అండ్ ఫర్ దాట్ 35,000 crores బీన్ అలొకేటెడ్ ఫర్ ద కోవిడ్ వ్యాక్సిన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పెండిచర్ ఆఫ్ హెల్త్ గురించి మనం మాట్లాడింది. 2014 నుంచి 2020-21 వరకు ఇక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ మనం ఇక్కడ చూసినట్లయితే 2014 నుంచి 2021 వరకు చూసుకుంటే హెల్త్కి జరిగినటువంటి ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. సో దిస్ ఇస్ ద థింగ్ హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్. హెల్త్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ కనుక చూసుకున్నట్లయితే 2021-2022కి 2,23,846 crores. అండ్ అట్ ద సేమ్ టైం 2020-2021 బడ్జెట్ ఎస్టిమేట్స్ కనుక చూసుకున్నట్లయితే 94,452 crores వర్ అలొకేటెడ్. డన్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడితే, సో మనం ఏమనుకున్నాం, ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేసిందని. సో దిస్ PLI was a program which was launched to create manufacturing and global companies. సో మనకి ఇక్కడ NIP ప్రాజెక్ట్స్ అని అంటాం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా గవర్నమెంట్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ విచ్ మనకి 24% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్స్, ఓకే, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కింద ఎక్కువగా ఏ సెక్టార్కి
ప్రాజెక్ట్స్ అనేవి అలొకేట్ చేసింది, అంటే ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన దానికి ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్స్, అంటే సెక్టోరల్ వైజ్గా వస్తే మాత్రం ఎనర్జీ సెక్టార్, లేకపోతే మిస్కిలీనియస్ దాంట్లో వస్తే మాత్రం 29% ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్స్ వర్ డన్ ఫర్ అదర్ దాన్ energy, roads or urban and railways. So this is the gross value added that we can see in the picture. Okay, this is the NIP project pipeline which was expanded to almost 7,400 projects. Total ga NIP అనేది ఇప్పుడు ఎంత ఎక్స్టెండ్ అయింది, 7,400 projects కి ఎక్స్టెండ్ అవుతున్నట్టు తను చెప్పింది. And here we need to talk about Mitra scheme. Mitra scheme was a scheme which was intended to create world-class infrastructure for global champions in textile sector, lending to create 7 textile parks over 3 years. So government of India would like to introduce 7 textile parks within the span of 3 years, and ఆ స్కీమ్ ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే మిత్రా స్కీమ్ అని పిలుస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా మిత్రా స్కీమ్ అంటే ఏంటి అని అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ రిఫర్ ఇట్. ఓకే, వెన్ యూ టాక్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ రైల్ ప్లాన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. It aims at developing adequate railway infrastructure by 2030. At the same time, traffic కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్, ఓకే, అవన్నీ కూడా వాటన్నిటిని సార్ట్అవుట్ చేయడానికి పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఎప్పుడు అంటే 2050. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏంటి అంటే 2030. ఓకే, ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ఇంక్రీజ్ ద మోడల్ షేర్ ఆఫ్ ట్రయల్ ఫ్లైట్ ఫ్రమ్ current level 27% to 45%. Okay, so this is regarding infrastructure. Rail infrastructure అనేది రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా 2 డెడ్ లైన్స్ పెట్టుకోవడం జరిగింది. వన్ ఇస్ ఆఫ్ 2030, ఎందుకు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం. రైల్ ప్రాజెక్ట్స్ ట్రాఫిక్ సిగ్నల్ రిక్వైర్మెంట్ మాత్రం 2050కి అది పెట్టుకున్నటువంటి డెడ్ లైన్. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి అండర్ ఇండస్ట్రీ. ఇక్కడ 100% ఎలక్ట్రిఫికేషన్ దానికోసం, ఓకే, రైల్వేస్కి సంబంధించి బ్రాడ్ గేజ్ రూట్స్ అనేది దానికోసం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏంటంటే 2023. అట్ ద సేమ్ టైమ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఆల్సో టు బి లాంచ్డ్ అండర్ దిస్ బడ్జెట్ స్కీమ్. Okay, so this is all regarding the installed capacity or which the technical terms related to the broad gauge or metro gauge type of railway infrastructure facilities and all. Okay, if you talk about ports, shipping and waterways, ports, shipping and waterways కనుక చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ కింద, ఓకే, మేనేజింగ్ ఆపరేషనల్ సర్వీసెస్ అనేవి మేజర్ పోర్ట్స్కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సబ్సిడీ సపోర్ట్ ప్రోగ్రామ్ని కూడా ఈసారి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీలో అడిగినటువంటి బిట్, రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ 2019 ప్రకారం దాని యొక్క కెపాసిటీని, అంటే రీసైక్లింగ్ కెపాసిటీని అనేది డబుల్ చేయడం కోసం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏంటి అంటే 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ మనం పిఎన్జీ గురించి కూడా మాట్లాడాలి. ఓకే, సో ప్రెషరైజ్డ్ నేచురల్ గ్యాస్ అని అంటాం. సో దాని కింద ఉన్నటువంటి ఒక మేజర్ స్కీమ్ ఏంటంటే ఉజ్వల స్కీమ్. ఉజ్వల స్కీమ్ ఏంటి అంటే ఇట్స్ ఏ మేజర్ సబ్సిడైజ్డ్ ప్రోగ్రామ్ విచ్ వాస్ ఇంటెండెడ్ టు గివ్ ఫర్ ది బెనిఫిట్స్ డైరెక్ట్లీ టు ది, ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అని అంటాం దీన్ని మనం. ఏదైతే మనకి హౌస్ హోల్డ్స్ ఉన్నారో డైరెక్ట్ ఎల్పిజి కింద సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఉజ్వల స్కీమ్ అనేది ఇట్ కవర్స్ 1 crore మోర్ బెనిఫిషరీస్. the Ujjwala scheme kinda 1 crore beneficiaries ni kuda add cheyadam jarigindi. At the same time, if you talk about infra financing, the bill was also set up to DFI will be also introduced in the parliament, and this will be made amended and constitutional ki sambandhinchiనటువంటి reference kuda infrastructure finance ki తీసుకురావడం జరుగుతుంది. ఓకే, అండ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే జల్ జీవన్ మిషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం బడ్జెట్లో 2019 బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది. హర్ ఘర్ జల్, జల్ జీవన్ మిషన్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? హర్ ఘర్ జల్. సో ఎవ్రీ హౌస్ హోల్డ్కి ప్యూర్ మినరల్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ వాటర్ సప్లై ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మేజర్ ఇంటెన్షన్. సో దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. హియర్ we can see in this particular budget Urban Swachh Bharat mission, for which 1,41,678 crores were allocated for over the period of 5 years. Okay, ee budget lo introduce అయినటువంటి another most important project or policy ఏది అంటే గవర్నమెంట్ కి సంబంధించి Urban Swachh Bharat mission. Okay, so 2,000 crores for 42 urban centers to tackle air pollution. Air pollution is a major problem in majority of the urban cities right now. So in order to make it, this fund was allocated. Okay, and metro ki kuda ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. Okay,
ఓకే. సో ఇక్కడ వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇదొక మేజర్ హైలైట్గా మనం ఇక్కడ అనుకోవచ్చు. బికాస్ ఇక్కడ 15 years వరకు మాత్రమే ఒక వెహికల్ యూజ్ చేయాలనే ఒక పాలసీ కూడా ఇవాళ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్నోవేటివ్ పీపీపీ మోడల్స్ టు ఆగ్మెంట్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ బిన్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్. అండ్ మెట్రోకి సంబంధించినటువంటి Tier 1 సిటీస్లో ఇంకా దాని ఎక్స్టెన్షన్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో మనం హైలైట్గా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని ఫినాన్షియల్ రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఓకే. ఇక్కడ కొన్ని వీ హ్యావ్ హైలైటెడ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఓవర్ హియర్. ఇఫ్ యు సీ, ఓకే, ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ హబ్ అనేది ఒకటి గిఫ్ట్ సిటీ దగ్గర, విచ్ వాజ్ గిఫ్ట్ IFSC అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఎక్కడ ఉంది? మనకి గుజరాత్లో ఉంది. సో వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ ని ఒక హబ్ లాగా క్రియేట్ చేద్దామని అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సెబీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సెబీ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ Exchanges Board of India, which will be also acted as the regulator, and it will be also be a greater role for VDRA for development of commodity market system. At the same time, ఇన్సూరెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1938ని దాన్ని అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటుంది. అట్ ద సేమ్ టైం FDI లిమిట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క లిమిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచడం జరుగుతుంది. ఓకే. సో FDI లిమిట్ కనుక ఇన్సూరెన్స్తో కనుక చూసుకున్నట్లయితే ఇంతకుముందు 49% FDI అలవెన్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 74%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ ద్వారా. ఓకే. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇంకోటి మనం ఏమనుకున్నాం 6 pillars ఇంకొక ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్. దాంట్లో అగ్రికల్చర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ స్వామిత్వ scheme, which extends the coverage for all the states and union territories, and expansion of Operation Green schemes will also be made for the agriculture development and all. ఓకే. ఫిషరీస్ కి సంబంధించిన దాని గురించి కూడా లాస్ట్ టైం బడ్జెట్ లో కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక ప్రోగ్రామ్. సో ఈసారి కూడా చూసుకున్నట్లయితే there are 2 highlight points here we need to note it down, which is the development of modern fishing harbors, and at the same time multi-purpose seaweed park to be set up at Tamil Nadu. ఇలాంటి బిట్స్ వచ్చే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. ఓకే. సో మైగ్రెంట్ వర్కర్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే One Nation One Ration Card స్కీమ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 32 states and union territories, అండ్ వాటికి సంబంధించినటువంటి ఒక పోర్టల్ కూడా లాంచ్ చేయాలని అనుకుంది ఫర్ ది సేక్ ఆఫ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి. ఓకే. అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటుంది ఇన్ ఆర్డర్ టు కర్బ్ అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ సమ్ వెల్ఫేర్నెస్ అమాంగ్ దెమ్. ఓకే. సో ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎడ్యుకేషన్కి అండ్ స్కిల్స్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 100 న్యూ సైనిక్ స్కూల్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. అట్ ద సేమ్ టైం ట్రైబల్ వెల్ఫేర్నెస్ కోసం స్టార్ట్ ఏకలవ్య స్కూల్స్ దాని యొక్క సంఖ్యని పెంచడం జరిగింది. ఇట్స్ బీన్ ఇంక్రీజ్డ్ టు 750. ఓకే. స్కిల్స్కి సంబంధించిన దాంట్లో రియలైయింగ్ నేషనల్ apprenticeship training scheme also been introduced by government of India, and UAE తో జపాన్ తో పార్ట్నర్షిప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకుంటుంది ఫర్ ది సేక్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రికగ్నైజేషన్. ఓకే. సో ఇది మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాని గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విత్ అవుట్లే ఆఫ్ 50,000 crores ఓవర్ 5 years been set up, and at the same time National Language Translation Mission to boost up internet access also been set up in the latest budget. Okay. Deep Ocean Mission for ocean exploration will also be set up under the Government of India program. Okay. So next, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఫిజికల్ పొజిషన్ గురించి మనం మాట్లాడాలి. ఓకే. సో నార్మల్గా నెట్ బారోయింగ్స్ పైన స్టేట్స్కి 4% ఆఫ్ GSDPని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బారోయింగ్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఓవర్ 0.5% ఆఫ్ GSDP బారోయింగ్స్ అనేది మనం సెంట్రల్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ కూడా పొందొచ్చు లోన్స్గా. ఓకే. సో దిస్ ఈస్ ద రెవెన్యూ డెఫిసిట్ విచ్ ఈస్ ఆఫ్ 1,18,452 crores. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఈ గ్రాంట్స్ అనేవి ఒక 17 స్టేట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన గ్రాఫ్ అనేది ఎలా ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఎలా మళ్ళీ ఇక్కడ లైక్ ఇక్కడ బూమ్ అయిపోయి ఎలా అయితే మనకి ఇక్కడ ఫాల్ డౌన్ అయిందో చూడొచ్చు. దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద స్ట్రేట్ టర్న్ ఓవర్ జరిగింది ఇక్కడ రిసెషన్ టైం పీరియడ్లో. సో దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇక్కడ బూమ్ అండ్ ఇట్స్ రిసెషన్ టైం విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ GDP దట్ వీ కెన్ సీ. ఇక్కడ చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా మనకి ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్లో మోర్ ఆఫ్ 2020లో మనకి ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. సో దాట్ వీ కెన్ రిప్రజెంట్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రాఫ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ థింగ్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ట్యాక్స్ ప్రపోజల్స్, ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి చేంజెస్ లేవు ఈసారి. బట్ ఒక ఇంపార్టెంట్
థింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు, విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సెంప్టెడ్ ITR, IT returns for the citizens above 75 years, okay, who have only pension and interest on income only, okay, and reducing time limit for reopening of income tax assessment will also be introduced. At the same time, dispute resolution committee అనేది ఒకటి సెటప్ చేద్దాం అనుకుంటుంది ఫర్ ద స్మార్ట్ ట్యాక్స్ పేయర్స్, ఓకే. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఒక ట్రిబ్యునల్ ని కూడా అపాయింట్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద డిస్ప్యూట్స్ ఆఫ్ ట్యాక్స్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, మన ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం కూడా దేంతో రీప్లేస్ అయింది, జిఎస్టీతో రీప్లేస్ అయింది. సో జిఎస్టీ కలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే చాలా పూర్ లెవెల్లో జిఎస్టీ కలెక్షన్స్ అనేవి మనకి రావడం జరిగింది, బికాస్ 2020 ఇయర్లో మనకి ఎక్కువగా పాండమిక్ టైంలో ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి ఎగ్జంప్షన్ చేయడం వల్ల. సో దిస్ బీన్ హ్యాపెన్, ఓకే. సో ఇక్కడ ద మేజర్ పాయింట్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2020 ఏంటి అంటే రూపీ కమ్స్ ఇన్ అనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం చూడాలి. సో గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూలో ఆర్ గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూ రిసిప్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే 36% ఆఫ్ ద రూపీ, ఒక రూపీలో 36% అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బారోయింగ్స్ నుంచి వస్తున్నాయి ఆర్ అదర్ గవర్నమెంట్ లయబిలిటీస్ నుంచి వస్తున్నాయి. దెన్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే 14%, whereas కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వచ్చేది 13%, అండ్ నాన్ టెక్స్ రెవెన్యూస్ నుంచి వచ్చే 6%, కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ మీద 3%, జిఎస్టీ పైన హైయెస్ట్గా అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ట్యాక్సెస్ జిఎస్టీ నుంచి మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి 15%, అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి అండ్ నాన్ డెబ్ట్ క్యాపిటల్ నుంచి రిమైనింగ్ 13% అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక రూపీలో కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రూపీ అనేది ఏ సెక్టార్ నుంచి ఆర్ దేని నుంచి వస్తుంది అంటే గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చే బారోయింగ్స్ పైన వస్తుంది. అవుట్ ఆఫ్ ఆల్ ద ట్యాక్సెస్ ఎక్కువగా రూపీలో ఉన్నటువంటి పర్సంటేజ్ దగ్గర నుంచి వస్తుంది అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినటువంటి జిఎస్టీ నుంచి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. ఒకవేళ మన స్పెండింగ్స్ ఆర్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే ఒక రూపీలో ఎంత పర్సంటేజ్ అనేది పోతుందని కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్స్ పైన వెళ్ళడం జరుగుతుంది. గవర్నమెంట్ ఒక 1 రూపీలో 20% మొత్తం కూడా ఇంట్రెస్ట్ పేమెంట్స్కి కోసం ఖర్చు పెడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్స్కి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద స్టేట్స్కి ఒక 16% ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఆల్మోస్ట్ ఒక 23% అలొకేషన్ జరుగుతుంది. పెన్షన్స్కి 5%, సబ్సిడీస్కి 8%, అండ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ద రూపీ కమ్స్ ఇన్ అండ్ రూపీ గోస్ అవుట్, ఓకే. సో బడ్జెట్ని కనుక ఒకవేళ గ్లాన్స్లో కనుక చూసినట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు, ఓకే. సో 2019-2020లో ఓకే దిస్ ఈస్ ద థింగ్. అండ్ 2020-2021 బడ్జెట్ ఎస్టిమేషన్లో కనుక చూసుకున్నట్లయితే 20,20,926 crores was represented at 2021. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా పూర్ లెవెల్లో ఉంది రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2020-2021 ఇయర్కి. బట్ 2020-2021 బడ్జెట్ ఎస్టిమేట్స్ కనుక చూసుకున్నట్లయితే 17,88,424 crores కెన్ బి సీన్ అవుట్ హియర్, ఓకే. క్యాపిటల్ రిసిప్ట్స్లో కూడా ఇక్కడ మనం రివైజ్డ్ ఎస్టిమేట్స్లో వీ కెన్ సీ ద హైయెస్ట్ పిక్చర్ అవుట్ హియర్, okay. Next, if you talk about the allocation to the major schemes, ఇక్కడ ఏ స్కీమ్ కి ఎంత అలొకేషన్ అనేది ఇక్కడ మనం పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడవచ్చు. ఇక్కడ మనకి 2020-2021 రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో మనకి ఓకే 1,11,500 crores అనేవి అలొకేట్ చేయడం జరిగింది. 2021-2022కి బడ్జెట్ ఎస్టిమేట్స్లో కనుక చూసుకుంటే ఓన్లీ 73,000 crores బీన్ అలొకేటెడ్ టు దిస్ మన్రేగా స్కీమ్, ఓకే. పిఎం కిసాన్ స్కీమ్లో ఎలాంటి డిడక్షన్స్ కానీ ఎలాంటి ఇంక్రిమెంట్ కానీ లేదు. ఇట్ వాస్ సేమ్ ఆల్ ద టైమ్ ఫర్ 2020-2021. నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కనుక చూసుకున్నట్లయితే 2020-2021 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 28,244 crore ఉండేది. ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్లో కనుక చూసుకుంటే దీనికి ఆల్మోస్ట్ ఒక 5,000 crores అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆఫ్ 34,300 crores. నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ 2020-2021 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 35,000 లోపులోనే ఉండేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ హైయెస్ట్గా ఆల్మోస్ట్ ఒక 37,250 crores వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 2,000 to 3,000 crores అనేది ఎక్కువగా నేషనల్ హెల్త్ మిషన్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ జల్ జీవన్ మిషన్లో ఓకే సో 2020-2021 బడ్జెట్ ఎస్టిమేట్స్లో చూసుకుంటే ఇట్ గాట్ హైయెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూసుకుంటే కనుక మనకి చాలా తక్కువ ఫండింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మెట్రో ప్రాజెక్ట్స్కి
అండ్ అమృత్ స్కీమ్ కింద కూడా మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, అర్బనైజేషన్ అనే ప్రోగ్రామ్ తోని ఓకే అమృత్ స్కీమ్ అండ్ స్మార్ట్ సిటీస్ కింద ఇప్పుడు ఒక అర్బన్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది కూడా చేయడం జరుగుతుందని. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ దీస్ ఆర్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ హౌ ద బడ్జెట్ ఆఫ్ ఇండియా బీన్ అలొకేటెడ్ అండ్ ఆల్. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మినిస్ట్రీ పరంగా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కి 54,581 crores అలొకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి 73,932 crores, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి 93,224 crores, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కి 1,10,055 crores, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కి 1,18,101 crores అనేది మెయిన్ గా అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి 1,31,531 crores విచ్ ఈస్ హైయెస్ట్ been allocated to agriculture and farmer welfare sector. Okay, so these are the major things. Ikkada Ministry of Rural Development ki gaani or at the same time Ministry of Home Affairs కింద కూడా ఈసారి ఎక్కువగా అలొకేట్ చేయడం జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీకి మాత్రం 2,56,948 crores been allocated to this. అండ్ ఎప్పుడు తెలుసు మనకి లాస్ట్ ప్రీవియస్ 2014 బడ్జెట్ నుంచి చూస్తున్నాం, ప్రతిసారి కూడా డిఫెన్స్కి అనేది ఎక్కువగా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా ఆబ్వియస్గా 4,78,196 crores been allocated for the defense sector only. Okay, so if you talk about or if you see the major important points of overall budget లో కనుక మనం సినాప్సిస్ కనుక తీసుకున్నట్లయితే, ఓకే, ఇఫ్ యూ నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ సినాప్సిస్ ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ అనేది చేంజ్ అయింది బడ్జెట్లో. ఎంఎస్ఎంఈ అనే డెఫినేషన్ అనేది కనుక చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ రివైజ్డ్ బై రైజింగ్ క్యాపిటల్ బేస్ టు రూపీస్ 2 crore ఫ్రమ్ కరెంట్ లిమిట్ ఎంత ఉండే 50 lakhs ఉండేది. ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ చేంజ్ అయిందని ఇంతకుముందు మనం వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు దాని యొక్క క్యాపిటల్ బేస్ వాల్యూ ఎంత అంటే 2 crore, నాట్ 50 lakh. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూసుకుంటే ఎఫ్డిఐ యొక్క ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐని దాని యొక్క పర్సంటేజ్ని పెంచడం జరిగింది. ప్రీవియస్లీ అది 14% ఉండడం జరిగింది. ఇట్ వాస్ నౌ ఇంక్రీజ్డ్ టు 74%. ఇదేంటి ఎఫ్డిఐస్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్. అట్ ద సేమ్ టైం ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది విచ్ ఇస్ ప్రధాన్ మంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన గురించి. స్వస్థ్ భారత్ యోజన, దిస్ ఈజ్ ఆల్సో ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. దిస్ ఇస్ ద కీ హైలైట్ ఆఫ్ బడ్జెట్ 2021. అండ్ అట్ ద సేమ్ టైం స్వచ్ఛ భారత్ కింద అర్బన్ స్వచ్ఛ భారత్ యోజన అని అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ అండ్ వెల్ఫేర్నెస్ సెంటర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మిత్రా స్కీమ్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ COVID-19 వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ COVID-19 వ్యాక్సిన్కి ఆల్మోస్ట్ ఒక 35,000 crores అనేవి క్యూరేషన్ ప్రాసెస్ కోసం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ద మినిస్టర్ ఆల్సో సెడ్ దాట్ ఆల్మోస్ట్ $5 trillion ఇండియన్ ఎకానమీకి రేజ్ చేయడం కోసం చాలా ఫ్రేమ్వర్క్ని, ఒక 5 years ఫ్రేమ్వర్క్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆల్సో ప్రపోజ్డ్ రీక్యాపిటలైజేషన్ అని ఒక ఇంపార్టెంట్ టర్మ్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ విచ్ ద స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ అండ్ ఎర్న్ మార్క్డ్ అప్ టు 20,000 crores కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద బడ్జెట్. At the same time, to tackle the air pollution problem, the government sanctioned approximately 2,217 crores. Air pollution tackle చేయడం కోసం ఎంత బడ్జెట్ అనౌన్స్ చేసింది? 2,217 crores. అది కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రోడ్స్కి సంబంధించి భారత్ మాలా ప్రాజెక్ట్ అనేది దాని కింద ఫండ్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పవర్ కన్సంప్షన్కి కూడా ఎక్కువగా లైక్ ఫండ్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కొన్ని అలొకేషన్స్ని కూడా పెంచింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దాని యొక్క అవుట్లే అనేది 2.87 lakh crore ఓకే, దీనికి ఎంత 2.87 lakh crore ఓవర్ 5 years బడ్జెట్ అలొకేషన్ అనేది జల్ జీవన్ మిషన్కి చేయడం జరిగింది. Then afterwards, if you see, Finance Minister also announced voluntary vehicle scrapping policy. Vehicle scrapping policy దీనికి ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఎంత అంటే 15 years. Very important. At the same time, the minister also laid out a mission for Atmanirbhar Bharat in a party of budget 2021. At the same time, it talked about farmers' income, strong infrastructure, women's empowerment, healthy India, good governance,
education for all, and inclusive development. Okay. At the same time, she also quoted Rabindranath Tagore quote, which we call it as faith is the bird that feels the light and sings when the dawn is still dark. అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కీ హైలైట్స్ ఆఫ్ బడ్జెట్ 2021 and it is very important. For more videos, you can subscribe and like Credit Coach. Thank you very much.